త్వరలో మా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నుంచి నేను ఇప్పుడు వరకు 3 ఫిలిమ్స్ చేశానండి సోలో ప్రొడ్యూసర్గా. ఒకటి బట్టల రామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్ అండ్ సోలో బాయ్ రీసెంట్గా. అయితే నెక్స్ట్ ఈ 3 ఫిలిమ్స్ నేను చేసిన తర్వాత ఫర్దర్గా మా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకొక 2 ఫిలిమ్స్ బయట డైరెక్టర్స్, ఒకటి ప్రవీణ్ పూడి, ఎడిటర్ ప్రవీణ్ పూడి ఒకటి డైరెక్షన్ చేస్తున్నాడు మా బ్యానర్లో సెవెన్ హిల్స్లో. తర్వాత రాజకృష్ణ రాజశేఖర్ గడ్డం అని ఇంకో ఆయన ఆల్రెడీ, ఆయనతో మేము ఒక సినిమా ఉగాది రోజు లాంగ్ బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ ఇలా నార్ని నితిన్ హీరోగా చేయాలి ఆ సినిమా. కథ ఓకే చేశారు, అంతా ఫైనల్ అయింది. తర్వాత కొంచెం ఇదైంది, ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదో చేంజ్ చేసి ఇదిలో ఉంది. అన్నీ అనుకూలంగా కుదిరితే అది పట్టాలికి ఆ డైరెక్టర్తో ఇంకో సినిమా ఉంటుందండి. అయితే ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తాం. ఈలోపు ఇంకో విషయం ఏంటంటే, మొన్న సోలో బాయ్ ఈవెంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినాయక్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు డైరెక్టర్ అవుదామని వచ్చావు కదా సతీష్, ఎందుకు నువ్వు ప్రొడ్యూసర్గా చేస్తున్నావు? ఓకే, నీకు ప్యాషన్ ఉంది సినిమా అంటే డెఫినెట్గా చెయ్యి, తప్పులేదు. నువ్వు డైరెక్టర్ అనేది వయసులో ఉన్నప్పుడు చేయాలి నాన్న తమ్ముడు, నువ్వు ఫస్ట్ డైరెక్టర్ అనుకున్నావు కదా, దాన్ని మెటీరియలైజ్ చేయి, ప్రొడ్యూసర్గా డబ్బులు ఉంటే ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆ మాట నాకు మైండ్లో ట్రిగ్గర్ అయిందండి. అంటే డైరెక్టర్ అవ్వాలనేది నాకు ఒక ఎయిమ్ లాగానే ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయరే నేను డైరెక్టర్గా మారబోతున్నా. 3 సినిమాలు, ఇప్పుడు నాకున్న అనుభవంతో ఇప్పటికి 3 సినిమాలు నేను సోలో ప్రొడ్యూసర్ చేశా. ఒక 2 ఫిలిమ్స్ అందర్ బంధువే, హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాలకు పార్ట్నర్గా చేశా. ఈ అనుభవంతో నేను నెక్స్ట్, నాకంటే నేను బేసిక్గా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను నేను. మా గురువు గారు కరాటం రాంబాబు గారు, అదేవిధంగా మా అంకులు హరిరామ్ జోగే గారు, వాళ్ళ బ్లెస్సింగ్స్తో నేను ఈరోజు ఈ స్టేజ్ దాకా వచ్చాను నేను. కాబట్టి నెక్స్ట్ నేను డైరెక్టర్గా నా డీటెయిల్స్ ఏంటనేది యాక్చువల్గా ఈ ఈవెంట్ కూడా నేను చేసుకుంటలేదండి. నేను ఏదైతే ఇప్పుడు నేను డైరెక్షన్ చేయబోతున్న ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో, మా ప్రొడ్యూసర్స్ అంటే నా బ్యానర్ నుంచి కొలాబరేషన్లో చేయటమా, బయట వాళ్ళతో చేయటం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్సే భయ్య మేమే చేస్తాం, మీరు డైరెక్టర్గా ఉండండి అని చెప్పినప్పుడు, వాళ్ళు ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు నా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు నెక్స్ట్ నేను డైరెక్షన్ చేయబోయే ప్రొడ్యూసర్స్ వాళ్ళే ఈ ఈవెంట్ సురేష్ కొండేటి గారికి చెప్పి నాకు సర్ప్రైజ్గా వాళ్ళు అరేంజ్ చేశారండి. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్ ఆల్సో.